మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మరి ఇంత అప్పులు ఉంది, ఇవన్నీ మీరే అంటున్నారు. మళ్ళీ ఉచిత హామీలు మీరే ఇచ్చి మళ్ళీ ఇదంతా ఇటు ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు మేడం? ప్రజలకు చేయాలి కదండి. ఇన్ని అప్పులో ఉండి అవును నేనే అన్నాను, మా ప్రభుత్వం చెప్తుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రజలకు తెలియదా? తెలుసు కదా. అయినా కూడా మా పాలన ప్రజలకు హెల్ప్ చేస్తూ వచ్చింది కదా, చేస్తూనే ఉంది కదా. ఇప్పుడు హైడ్రా పేరు మీద మూసి ప్రక్షాళన పేరు పైన సరే తను ఎంచుకున్నటువంటి ప్రాజెక్ట్స్ గొప్పమైనవి, అంటే పర్యావరణానికి మంచి చేస్తాయి, ఓకే. కానీ దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది నష్టపోతున్నారు. వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ మేము ఇస్తామని ఎక్కడో ఊరి చివర గృహాలు చూపిస్తున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులని ధ్వంసం చేసి చిన్నపాటి డబుల్ బెడ్రూమ్ మేము ఇస్తామని అంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక పేదోడు ఈ రోజులల్లో మూసీ నది ఒక మురికి కాలువ పక్కన ఒక పర్మిషన్ లేని గుడిసెలో ఉండి ఇబ్బంది పడుతుంటే దాన్ని అందంగా ఒక మూసి సుందరీకరణ లాగా ఒక సిటీని తీర్చిదిద్ది అక్కడున్న ఒక పేద కుటుంబాన్ని తీసుకెళ్ళి ఇంద్రభవనం లాంటి ఒక అపార్ట్మెంట్లో మంచి రెడీగా ఉన్న ఒక ఇల్లు చేతిలో పెడితే ఎంతోమంది ప్రజలు మన మీడియా ముందుకు కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పేదవాళ్ళకి ఓకే మేడం, మంచి హెల్ప్ అవుద్ది. అందుకంటే ఆ మురికి నీళ్ళ ప్రక్కన ఉండేదానికంటే అక్కడ ఉండేది బెటర్. కానీ ఇప్పుడు ఈ హైడ్రా విషయంలో చాలామంది కొత్త గృహప్రవేశం అయిపోయి కనీసం ఒక వారం 3 రోజులు కాకముందే అది మొత్తం బిల్డింగ్ మొత్తం అది జేసీబీలు పెట్టి మొత్తం తొలగించడం ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు గత ప్రభుత్వం అనేది పర్మిషన్ లేని కన్సెషన్ చేసింది, అవన్నీ పర్మిషన్లు ఇన్లీగల్. గత ప్రభుత్వాలలో ఒకప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన పర్మిషన్స్ కూడా ఉన్నాయి అందులో. ఇప్పుడు దాంట్లో బీఆర్ఎస్ ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయండి. అందుకే మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాటిని తొలగించిన తర్వాతకి ఇదే ఎవరైతే తొలగించిన బాధాకరంగా ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్లకు అనుకూలమైన ప్లేస్లో ఆల్రెడీ చూపించడం జరుగుతుంది. మరి అయినా మరి వాళ్ళు ఎందుకు అట్లా ఆందోళనలు చేస్తూ ఉంటారు, ఎందుకు అట్లా బాధపడతా ఉంటారు, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఇంత సుగమమైన మార్గం చూపించినాక కూడా అదంతా బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కుట్ర అండి. ఏమో మేడం, వాళ్ళు మిమ్మల్ని చూపిస్తారు, మీరు వాళ్ళని చూపిస్తారు, మధ్యలో ప్రజలు ఆగమైపోతున్నారు. ప్రజలు ఏం ఆగం కాదండి, మా ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వము. ప్రజలు హ్యాపీగా ఉండే ప్రజల పాలన మాది. ప్రతి ఒక్కరూ ప్రజలు హ్యాపీగా ఉంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని ఎంతమంది అంటే కాంగ్రెస్లో ఫ్యామిలీ మెంబర్స్, బీఆర్ఎస్ నాయకులు కూడా మా కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అయ్యారు. మీరు చూసారు అవన్నీ. మా ప్రజాపాలన బాగుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ప్రజలు హ్యాపీగా ఉండబట్టే కదా మేము ఎన్నో మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను. చాలా మంది ప్రజలు ఇంకొకసారి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేము, ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, ఇదే లాస్ట్ అని కొంతమంది ఉంటున్నారు. మరికొంతమంది ఏమో లేదు, ఇంకా నెక్స్ట్ ఒక 1 year 6 నెలల లోపు రేవంత్ రెడ్డి దిగిపోతాడు, అక్కడ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారిని దించేస్తారు అని ఈ రకమైన మాటలు. అది స్పష్టంగా మాకు అపోజిట్ వాళ్ళు మాట్లాడే మాటలే కదండి. వాళ్ళ ఛానల్ అవి, వాళ్ళ సొంతమైన ఛానల్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓన్ ఛానల్ తోటి క్రియేట్ చేసుకొని మా మీద బురద చల్లడానికి చేసే ప్రయత్నం అది.